పాలు తాగడం ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి కూడా మంచిది. అయితే ఆవు గేదె పాలు కాకుండా గాడిద పాలతో ఆడవారి అందం రెట్టింపవుతుందట. ప్రాచీన కాలంలో గ్రీకులు పిల్లలకు గాడిద పాలు పట్టేవారు. రోమన్లు గాడిద పాలను సౌందర్య సాధనంగా వాడేవారు. 19వ శతాబ్దం వరకు బ్రిటన్లోనూ గాడిద పాలను తల్లి పాలకు ప్రత్యామ్నాయంగా విస్తృతంగా వాడేవారు. ఈజిప్టు యువరాణి క్లియోపాట్రా తన అందం పెంచుకోవడానికి గాడిద పాలలో స్నానం చేసేదట. చరిత్రలో నిలిచిపోయిన అందగత్తె ఆమె. తండ్రి నుంచి రాజ్యాధికారాన్ని పొంది దాదాపు 20 ఏళ్లు పాలించింది. ఈజిప్టుకు చిట్ట చివరి ఫారో క్లియోపాట్రానే. ఈమె తరువాత ఈజిప్ట్ రోమన్ సామ్రాజ్యంగా మారింది. క్లియోపాట్రా ఎవరో కాదు, రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ భార్య. ఆమె అందానికి ఎంతో మంది రాజులు దాసోహమయ్యారు. జూలియస్ సీజర్ కూడా అలాగే అయ్యాడు. అందం అనగానే గుర్తొచ్చేది క్లియోపాట్రా అనేంతగా చరిత్రపై ముద్ర వేసింది ఆమె సౌందర్యం. ఆమె తన అందాన్ని కాపాడుకునేందుకు, మరింతగా మెరిసేందుకు గాడిద పాలను ఉపయోగించేదట. రోజు గాడిద పాలతో స్నానం చేసేదట. 2000 ఏళ్ల క్రితం గాడిద పాలను అందం కోసం ఎంతో మంది యువరాణులు ఉపయోగించేవారని చరిత్ర చెబుతోంది. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా గాడిద పాలకు చాలా డిమాండ్ ఉంది. ఈ పాలు వృద్ధాప్యాన్ని నిరోధించడంలో ముందుంటాయి. ఈ పాలను క్రీమ్లు, సబ్బులు, షాంపూలు వంటి సౌందర్య ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. సౌందర్య పరిశ్రమకు గాడిద పాలు ఎంతో ప్రాఫిట్ను తెచ్చిపెడుతున్నాయి. గాడిద పాలతో తయారు చేసిన ఉత్పత్తులతో అందం రెట్టింపవుతుందనే ప్రచారం జనబాహుళ్యంలో ఉంది. గాడిద పాలు అందుబాటులో ఉంటే వాటిని రోజు ముఖానికి రాసుకున్నా మిలమిలా మెరిసిపోతారట. పిల్లలకు కూడా గాడిద పాలను తాగించవచ్చు. బరువు, ఎత్తు సరిగా పెరిగేందుకు ఇందులోని పోషకాలు ఎంతో మేలు చేస్తాయి. ఈ పాలలో కాల్షియం కూడా అధికం. ఎముకలను బలోపేతం చేస్తుంది.